ఢిల్లీలో మళ్ళా తెలంగాణలో ఏవైతే అబద్ధాలు చెప్పి ఆయన కాలం గడుపుతున్నాడో మళ్ళీ అవే అబద్ధాలు ఢిల్లీలో కూడా చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టుగానే ఇక ఢిల్లీ ప్రజల్ని కూడా మోసం చేసేందుకు ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు, అడిగేస్తే మోసాలు. ఈ 13 నెలల కాలంలో తెలంగాణలో ఆయన అబద్ధాలని, ఆయన మోసాలని తెలంగాణ ప్రజలు ఎట్లనైతే గమనించినారో, గమనించి ఎట్లనైతే అసహించుకుంటున్నారో, ఇవాళ అవే అబద్ధాలు, అవే మోసాలు మళ్ళీ ఢిల్లీలో చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఒకటి, మొట్టమొదలుగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చి తన హామీని నిలబెట్టుకున్న గొప్ప నాయకురాలన్నమాట మాట్లాడినాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన నోటి నుండే సోనియా గాంధీ గారిని బలిదేవత అని కూడా అన్న సంగతి మొత్తం తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఏ నోటి నుండి అయితే బలిదేవత అన్నవో సోనియా గాంధీ గారిని, మళ్ళీ అదే నోటి నుండి ఇవాళ ఢిల్లీలో ఆమెను పొడిగే ప్రయత్నం చేసినాడు. ఆయన బలిదేవత అన్నది ఎందుకంటే సోనియా గాంధీ గారు 2004లో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, టీడీపీ పార్టీని ఓడగొట్టడానికి తెలంగాణ ప్రజల్లో అల్లుకుపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు ఓడగొడతాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవదు అన్న వాళ్ళ స్వార్థం కోసం ఆ రోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చినాం. నీ హామీని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చినారు. 2004లో హామీ ఇచ్చి 2013లో తెలంగాణ ఇచ్చినావు. ఆ 10 సంవత్సరాలు నువ్వు సోనియా గాంధీ గారు లేట్ చేయడం మూలంగా ఎందరో వందల మంది తెలంగాణ బిడ్డల యొక్క చావుకు కారణమైనటువంటి వ్యక్తి సోనియా గాంధీ అని ఇదే రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే ఆమెని బలిదేవత అని అన్నాడు. అది వాస్తవం. మళ్ళీ ఇదే నోరుతో ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ హామీ నెరవేర్చుకున్నదని ఆమెని పొగిడి, పాపమైన రాహుల్ గాంధీ గత 4 నెలల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తలేడని సోనియా గాంధీ గారిని పొగిడి రాహుల్ గాంధీ గారి దృష్టిలో పడటానికి వాళ్ళ తెలంగాణలో ఆయన ఒక డ్రామా లేపినాడు.